ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 26వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులకి చూస్తే గనక మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది, అలాగే నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన చేయాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మూక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణ, ఆరోగ్య, సహాయానుపాలన ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్డ్గా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ కార్యసాధనైనా కూడా చేస్తారు. అలాగే విద్యపై అధికంగా ఆసక్తి ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ సింహరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. సింహరాశి వారిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విశాలవంతమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి యొక్క హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూలై 26వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులకు చూసుకున్నట్లయితే గనక ఒక అంశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం కోసం మీరు చాలా రోజులుగా కలలు కంటున్నారు, పడిపోతున్నారు. అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీ కెరియర్కు సంబంధించిన అవకాశం కానీ, లేదా మీ యొక్క వ్యాపారం అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, అంటే ఏదైనా ఆదాయ మార్గంలో అయితే మీరు డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ
వస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు చాలా కాలం నుండి వ్యక్తులను చాలా నమ్ముతూ ఉంటారు. అటువంటి సంఘటన జరుగుతుంది. మీరు కలలో కూడా ఊహించలేరు. అటువంటి సంఘటనలైతే నిజంగా మీకు తెలుస్తుంది. ఆ నిజం విని మీరు షాక్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. మీ స్తోమత మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సూర్యాష్టకం చదవండి. సూర్యుడిని నమస్కరించుకోండి. సో చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.